పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్సి సంగతి? అరే ఇంకా గొట్టాలు రానట్టున్నాయి కదనే చాన్య. సరే సరే ఇక రాని మన ఇలేకరు అన్నాళ్ళు అందరికీ ఈ వీడియోని అయితే పంపిర్రి సరేనా? ఇక మరి సాల్వ్ చేద్దాం. ఈ గొట్టాలు అయితే మంచిగా వస్తానే కదా. మంచిగానే అయినొస్తున్నాయి కానీ నువ్వు ముచ్చటేందో చెప్పయ్యా. ఈరోజు నేను ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దానికి ముఖ్య కారణం ఏంటిదంటే మా పార్టీ గురించి బయట అట్లా ఇట్లా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మా పార్టీ లీడర్లు ఏరే పార్టీ లీడర్లతోటి కలిసి తిరుగుతారని, మా పార్టీని ఏరే పార్టీలా విలీనం చేద్దామని చూసినామని బయటకు వచ్చి మైక్ల ముంగట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసంటి వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే ముచ్చట, మీరు మా పార్టీ పెద్ద మనిషి బిడ్డవైతే కావచ్చు, కానీ మా పార్టీకి చెడ్డ పేరు వచ్చేటట్టు మాట్లాడతా అంటే మాత్రం మేము అసలుకే ఊకోమని ఈ సమావేశం సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. చల్లకొచ్చి ముంత దాసినట్టు అట్లా మాట్లాడే లీడర్ అవ్వలే, అది కూడా చెప్పరా అదే తాత. మళ్ళా పలానా లీడరు అని ఎందుకు మాట్లాడుతున్నావు? అది నువ్వు ఆగు బుజ్జి, ముచ్చటేందో నీకు తెలియదు. మైకుల ముంగట అట్లా ఇట్లా అని మాట్లాడినాక ఆఖరి ధరలో ఆ లీడర్ పేరు ఏందో చెప్పాలి. మా లీడర్ చుట్టూ దయ్యాలు భూతాలు ఉన్నాయని మైకుల ముంగడికి వచ్చి మాట్లాడుతుంది. మరి అదే ముచ్చట డైరెక్ట్గా పోయి వాళ్ళని ఆయనకే చెప్పచ్చు కదా. అట్లా చెప్పకుండా ఈ మంది అందరికి ఎందుకు చెప్పాలి? చెప్పుర్రి, మీరే చెప్పుర్రి అని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం, కానీ నువ్వు చెప్పాల్సింది ఏందో జల్దీనే చెప్పు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి వాళ్ళ స్వార్థం కోసానికి తప్పితే ప్రజల కోసానికి మాట్లాడినట్టు మాకు అనిపిస్తలేదు. కేవలం మా నాయన పెట్టిన పార్టీలో నాకు ఇల్విత్తలేరనో, నేను అడిగిన పదవిత్తలేరనో వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడినట్టుగా అనిపిస్తున్నదే తప్ప ఏదే విధంగానైతే మాకు అసలుకే కనిపిస్తలేదు. సరే, ఇప్పుడు అట్లా మాట్లాడుతున్న లీడర్ కు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పరా అదే ముసలోడా. ఏవో నాన్సవర్తివి. చెప్పేది ఏమి లేదు. అట్లా మాట్లాడుతున్నటువంటి లీడరు మా కేసీఆర్ సారు బిడ్డ అయినా సరే, మా కేటీఆర్ సారు చెల్లెలైనా సరే, మా పార్టీ పరువు తీస్తున్నట్టు మాట్లాడితే అలాంటి వ్యక్తిని మా పార్టీ నుంచి తొందరగా బహిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అరే, అట్లా పార్టీల నుంచి సస్పెండ్ చేసేటందుకు ఆమె నీ అసొంటిది అనుకుంటున్నావా ఏంది ముసలోడా? ఆమె గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సార్ బిడ్డే, ఎమ్మెల్సీ కవితక్క. అంత సింపుల్ గా ఉండదు. మరి అసొంటప్పుడు మా గులాబీ పార్టీ పరువును బాధ పెట్టినట్టు మాట్లాడద్దు కదా. మా గులాబీ పార్టీలో కోవట్టులు ఉన్నారు అని మాట్లాడబట్టే మా గులాబీ పార్టీ పువ్వు పార్టీతో కలిసిపోయే అవకాశం ఉన్నది, కలుపుదామని చూసిర్రు, కానీ నేనే ఒప్పుకోలేదు అని మాట్లాడబట్టే. ఆ మాటలు విన్న రాజాసింగ్ సారేమో ఆ మాటలు నిజమే, కవితక్క అనేటి 100% కరెక్ట్ అని అనబట్టే. అంటే ఏందన్నట్టు చెప్పు. ఏంటంటే కవితక్క వాళ్ళ నాయన కేసీఆర్ సార్ కు రాసిన ఉత్తరాలు బయటకు ఎట్లొచ్చినాయి? పార్టీలా నా మీద ఎవలో కావాలనే కుట్ర చేస్తున్నారు, వాళ్ళెవలో బయటికి రావాలంటున్నది. బయటికి రావాలి అని ఈమె బయటకు వచ్చి మైకుల ముంగట మాట్లాడితే ఎట్లన్నట్టు చెప్పు. ఈమెతో మాట్లాడినంత మాత్రం ఆ దయాలు ఎవరో బయటకు వచ్చి నేనే ఆ దయాన్ని అని చెప్పుకుంటారా చెప్పు. ఈ ముచ్చట వాళ్ళ నాయన కేసీఆర్ సార్కును ఈమెకు నడువున్న ముచ్చట. మరి ఈ ముచ్చట గురించి తెలుసుకోవాలని అనుకుంటే వాళ్ళ నాయన కేసీఆర్ సార్ దగ్గర పోయి కూర్చొని, నాయన మరి నేను నీకు రాసిన ఉత్తరాలు బయటకు ఎట్లా వచ్చినాయి, ఆ ఉత్తరాలను బయట పెట్టిన బయటబాజిగాడు ఎవడు అని చెప్పి మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా బయటకు వచ్చి మైకుల ముంగట మా పార్టీని పజితపాలు చేస్తామని అంటే ఎవరు ఊరుకుంటారు? ఊకోకుంటే ఏం చేస్తావు? అది వాళ్ళ కుటుంబ విషయం. ఇది వాళ్ళ కుటుంబ ముచ్చటే కావచ్చు, కానీ కారు పార్టీ వాళ్ళ సొంత పార్టీ కాదు. నా సొంటి లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే 10 ఏళ్ళు కారు పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు అధికారం లేకున్నా కూడా అధికార పార్టీలు మమ్మల్ని ఎన్ని తీర్ల ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎత్తిన గులాబీ జెండాను దింపకుండా భుజాన మోసుకుంటా అదే పార్టీలో కొనసాగుతాను. ఇప్పుడు అసొంటి టైంలో కారు పార్టీ నాకు ఇలువిత్తలేదు అని చెప్పి ఈ వచ్చి ఇష్టం ఉన్నట్టు మైకుల ముంగట మాట్లాడితే మేము ఊకుంటామా? ఎట్లు ఊకుంటాం చెప్పు. అబ్బో, నువ్వు ఏమో అనుకున్నా గానీ నువ్వు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉన్నదే తాత. మరి లేకుంటే ఆమె కిలివి అని పార్టీ ఎవరు నువ్వంటారు, వేరే పార్టీలో పోయి షరీక్ అయితే అంటే ఎవలాగా పడతారు, కొత్త పార్టీ పెడతానంటే ఎవరు వద్దంటారు. అరే ఏదైనా ఆస్తి ముచ్చటో లేకుంటే పదవుల ముచ్చటో ఉండేది ఉంటే పోయి వాళ్ళ నాయన కేసీఆర్ సార్ దగ్గర కూర్చొని, అరే ఏంది ఆయన ఈ పంచాయతీ నన్ను గిత్త ఎందుకు ఆగం పడతారు అని మాట్లాడుకోమను. కానీ మేమందరం కష్టపడి పనిచేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీని మాట అంటే మేము ఎందుకు ఊరుకుంటాం చెప్పు. ఏమోనే, నాకంటూ ఎజెండా లేదు అంటున్న కవితక్క సొంత పార్టీ మీద ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నదో ఓ వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళ అయ్య దగ్గరికి పోయి 1/2 గంట కూర్చొని మాట్లాడితే అన్ని ముచ్చట్లు ఆమెకే అర్థమవుతాయి. కానీ ఆ పని చేయకుండా ఇట్లా మైకుల ముంగడికి వచ్చి 10 మందిలో మా పార్టీ పరువును పజితపాలు చేస్తానంటే నా సొంటోళ్ళు కూడా గిట్లనే మాట్లాడాల్సి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైంది, నేను అన్న ఇడిచిన బాణాన్ని అని చెప్పి అట్లా ఇట్లా అని మాట్లాడి
అటు ఇంకా నాకు పార్టీలో ఇలువిత్తలేరు అని అడ్డం నిలువు మాట్లాడి ఒక కొత్త పార్టీ పెట్టా ఈడికి వచ్చి మళ్ళీ అదైనా పొడిగెళ్ళిందా అది పొడిగెళ్ళక ఇక్కడ దుకాణం బంద్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పోయి చెయ్యి పార్టీలో చెరికాయ గతనే అయ్యేటట్టున్నదని జనాలందరూ ఏమనుకుంటారు బయట ఆ సోయి ఉండద్దు. సరే ఇప్పుడు ఆఖరికి ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఇంత రాజకీయాలు ఎన్నన్నా ఉండనియ్యి కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ ఒక్కళ్ళ సొంతం కాదు, మా సొంటి కార్యకర్తలు అందరిది. మా పార్టీ అధినేత కేసీఆర్ సార్ చెప్పినట్టు అందరు నడుచుకోవాలి. అట్లా నేను నడుచుకోను, నేను మైక్ల ముంగడికి వచ్చి నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతానంటే మేము కూడా ఒప్పుకోము. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవ్వరు మా పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ఎంత దగ్గర చుట్టపోళ్ళు అయినా కూడా వాళ్ళను తప్పకుండా మా పార్టీ నుంచి వెళ్ళి బయటికి సాగనంపాలని మా పార్టీ అధినేత కేసీఆర్ సార్కు మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఈనాటి సమావేశం. జై తెలంగాణ. వినరు కదా మా ముసలోని ముచ్చట. చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు సుతాం ఇప్పుడు గిట్లనే గుసగుసలు పెట్టుకుంటున్నారట. మరి ఇక ఇప్పటికైతే కేసీఆరే మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నా పార్టీ అని కవితక్క చెప్తున్నది. కానీ రేపట్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.